హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిటీ రైడ్స్. నేనైతే లైఫ్ ఫిష్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. వీక్లీ ఇన్సెంటివ్ టార్గెట్ అయితే చేద్దాం అనుకున్నా కానీ అదైతే అటోఫ్ అవుతుందండి. నాకు వర్క్ వచ్చింది. నాకు మెయిన్ గోల్డ్ వర్క్ కాబట్టి నేను బైక్ ట్యాక్సీ అయితే ఆపేసాను అనమాట. కొంతమంది అయితే ఎదురు చూస్తుంటారు వీక్లీ ఇన్సెంటివ్ కొడతానా లేదని. వాళ్ళకందరికీ అయితే సారీ అండి. వీక్లీ ఇన్సెంటివ్ కొడదామని అనుకున్నా కానీ నాకు వర్క్ రావడం వల్ల చేయలేకపోయాను. ఇప్పుడైతే నేను వెళ్ళి లైఫ్ ఫిష్ అయితే తీసుకుంటాను. ఇవాళ సండే కదా. ఈ తర్వాత వచ్చేసి మేము ఉప్పలపాడు అయితే వెళ్తున్నామండి. అక్కడికైతే వేరే దేశాల నుంచి వచ్చిన పక్షులు అయితే అక్కడ ఉంటాయి అంటాం. అది చూద్దామని చెప్పేసి ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అది కూడా వీడియో తీసి చూపిస్తాను మొత్తం మీకు. అలానే సాడా ఫ్యాక్స్ కూడా ఒకసారి చూపించాను, విజయవాడలో ఎలా ఉన్నది అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా చూపించడానికైతే ట్రై చేస్తానండి. నేను వాళ్ళ సండే కదా, రేపు సోమవారం అయితే వెళ్ళి సాడా ఫ్యాక్స్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అది ఎలా ఉంటుందో కూడా దాన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇంకా ఈ చేపల విషయానికి వచ్చేసి నేను కేజీ చేపలు 2 తీసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు పులుసులో ఉన్న ముక్కల కన్నా ఫ్రై ముక్కలు నాకు ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే 2 చేపలు తీసుకుని ఆ తలకాయల వరకు పులుసు పెట్టి ఇచ్చేస్తాను. మిగతాదంతా నేను ఫ్రై చేపిస్తాను అనమాట. ఫ్రై అయితే నాకు ఇష్టం కాబట్టి నేనైతే అప్లై చేస్తాను అనమాట. ఇప్పుడైతే కేజీ చేపలు 2 తీసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి లైఫ్ ఫిష్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది వచ్చేసి లైఫ్ ఫిష్ మార్కెట్ అండి. ఇది వచ్చేసి మంగళగిరి కాలనీ 8వ లైన్. కేజీ బొచ్చలు 2 ప్లేట్ చూడండి. ఓకే పర్లా. సరే ఇచ్చేసాయి. ఫోన్ బిల్ 2 ఫ్రైకి పోయింది. మొత్తం ఫ్రైకి అయితే నేను ముక్కలు అయితే కోపించాను. మొత్తం 2.5 కేజీలు అయితే నేను తీసుకున్నాను. వేస్టేజ్ ఎంత పోయిందో చూద్దామండి ఇప్పుడు వెళ్ళి. ఇప్పుడైతే కాటా పెట్టేస్తాను. ఇది సరే ఇది వెయిట్ చూడండి. ఇచ్చేసి నేను తీసుకున్న 2.5 కేజీల్లో 900 గ్రాములు అయితే వేస్టేజ్ పోయిందనమాట. దగ్గర కేజీ పోయింది. అంటే నేను 2 చేపలు తీసుకున్నాను కాబట్టి అంత ఎక్కువ పోయిందండి. 2.5 కేజీలు ఒకటే చేప తీసుకున్నట్టు అంత వేస్ట్ ఎక్కువ పోయేది కాదు. నేను 2 చేపలు అనేది తీసుకున్నానంటే 2 తలకాయలు వస్తాయి కాబట్టి తలకాయలు పులుసు పెట్టి ఇచ్చేసి మిగతా ఫ్రై చేపిద్దామని. ఈ మొత్తం వేస్టేజ్ బాను సుమారుగా 310 రూపాయలు అయిందండి కేజీ. వేస్టేజ్ పోతే, వేస్టేజ్ కాకుండా అయితే 200 రూపాయలు కేజీ తీసుకున్నారు. చికెన్తో పాటే పడిందండి. ఇంచుమించుగా చికెన్ రేటే పడింది అనమాట. ఏంటిది?
నేనైతే ఉప్పలపాడు అయితే వెళ్తున్నాను అండి, బయలుదేరాము. నేను గోల్డ్ వర్క్ చేశాను కదా, ఇంకా వీడియోస్ కూడా లాస్ట్లో పెడతాను చూడండి. ఇప్పుడు మనకు కనిపించేది వచ్చేసి జనసేన పార్టీ ఆఫీస్ అండి. కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. దీని వెనకమాల అయితే పాత అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు సమావేశాలు ఉంటాయి కదా, మనకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడే స్టే చేస్తారండి వచ్చి. ఇదైతే మళ్ళీ కొత్తగా కడుతున్నారు. దీని వెనకమాల పాత అయితే ఉంది. ఇది వచ్చేసి జనసేన పార్టీ ఆఫీస్ పక్కనే ఉంటుందండి, మయూరి టెక్ పార్క్ అని. చూడడానికి అయితే బిల్డింగ్ చాలా బాగుంటుంది. మనం దగ్గరికి అయితే వచ్చేసాం ఉప్పలపాడు. ఇది వచ్చేసి 20 కిలోమీటర్లు ఉంది మంగళగిరి నుంచి. అరగంట పట్టిందండి కరెక్ట్గా మేము రావడానికి. ఈ ఫోటోలో వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తేనండి. చూడండి ఎలా వాడేశారు. వర్షం చినుకులు అయితే ఇంకా ఆగలేదండి. ఈ పక్షులన్నీ వచ్చేసి ఆ చెరువు, ఇదంతా చెరువు అండి. ఆ చెరువు మధ్యలో ఒక గట్టు ఉంది, ఆ గట్టు మీదకి వెళ్ళిపోయినాయి అన్ని. ఇల్లు అక్కడే ఉన్నాయి అనమాట. చాలా దూరంగా ఉన్నాయి, దగ్గరగా అయితే చూడలేకపోయాం. ఇంకొంచెం దగ్గరగా చూస్తే బాగుండేది అనిపిస్తుంది అనమాట. మొత్తం దూరంగా ఉన్నాయి అనమాట. మొత్తం 14 నుంచి 15 రకాల పక్షులు అయితే సంవత్సరం మొత్తంలో వచ్చేసి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని వాటి ప్రాంతాలకు అయితే అవి వెళ్ళిపోతాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి వేరే దేశాల నుంచి వస్తాయంట. వర్షం కాస్త పెద్దదైపోయిందండి బాగా. ఒక 15 నిమిషాల పాటు అయితే పెద్ద వర్షం పడింది. ఇంకా ఉప్పలపాడు నుంచి అయితే మేము గుంటూరు అయితే వెళ్ళామండి. గుంటూరు వెళ్ళి డిమార్ట్ లో మాకు కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాం.
డిమార్ట్లో జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. ఇవాళ సండే కదా. మేము ఐటమ్ తీసుకోవడానికి ఎంతసేపు పట్టలేదండి, కానీ కౌంటర్ దగ్గర బిల్ పే చేయడానికి మాత్రం అరగంట పట్టింది. డిమార్ట్లో షాపింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా ఇంటికి బయలుదేరాం. ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి కాజా టోల్ గేట్ దగ్గర అయితే ఉంటుంది. ఈ టెంపుల్ మేము 2 సార్లు అయితే వెళ్ళాము. దర్శనం అయితే బాగా అయింది. సోమవారం చాలా దగ్గర నుంచి చూడొచ్చండి ఈ టెంపుల్లో. నేను చేసిన ఐటెం ఇవేనండి. ఇవి వచ్చేసి కుట్టుబోగులు అంటారు వీటిని. ఇవి ఆడపిల్లలకి ఫస్ట్ టైం చెవులు కుట్టినప్పుడు కుడతారండి. ఇవి పైన కాడలు వచ్చేసి ఒకటే మోడల్ ఉంటుంది, స్టోను కాడ, కింద బుట్టలు మాత్రం మారుతాయి అన్నమాట.